హాయ్ వాయిస్ హాయ్ హలో నమస్తే అండి. యూట్యూబ్ ఛానల్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ పెడుతున్నానండి. గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాను. ఒక గుమ్మడికాయ అండి, ఒక కిలో అంత గుమ్మడికాయ, 1 కిలో మినపప్పు అండి. మినపప్పు నానబెట్టాలి ఒక 5-6 గంటలు. నానబెట్టి గుమ్మడికాయ తురిమి మంచిగా మెత్తగా దంచాలండి, లేకుంటే గ్రైండర్కి ఇవ్వాలి. మిక్సీలో మెత్తగా కావట్లేదండి, దంచాలి. మంచిగా మెత్తగా దంచి అదంతా పిండి ఈ పప్పు రుబ్బానండి మిక్సీలో ఈ పప్పుతో పాటు ఆ గుమ్మడికాయ తురుము అది ఇది కలిపి మెత్తగా అంటే బరుకుగా రుబ్బాలండి. కొంచెం ఇట్లా బరుకుగానే రుబ్బాలి, బాగా మెత్తగా ఉంటే మళ్ళీ అదంతా మంచిగా ఉండదు గుమ్మడికాయ వడియం. దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కొంచెం అంతా పసుపు వేసి పెడుతున్నానండి. మా పక్కన గుమ్మడికాయలండి అందరు కోసుకెళ్తున్నారు, అది ఒక్కటే వెళ్ళిందండి. ఆ ఒక్కదాన్నే ఇవాళ పెడుతున్నానండి. ఇక గుమ్మడికాయలంటే అందరికి ఇష్టమే కదండి. ఇవాళ రేపు గుమ్మడికాయ బాగా వాడుతున్నారు కదా అన్నిట్లోకి, అందుకని ఇవాళ పెడుతున్నానండి. పొద్దున్నే పెడదాం అనుకున్నా, కొంచెం చేత కాలేదండి నాకు, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. బాగుంటుందండి గుమ్మడికాయ, చల్లదనమండి గుమ్మడికాయ పులుసు. మంచిగా కూరగాయలు ఏమి లేనప్పుడు గుమ్మడికాయ పులుసు 4 ఉల్లిగడ్డలు కోసి, చింతపండు వేసి, టమాటాలు వేసి మంచిగా పులుసు పెట్టుకోవచ్చు అండి, బాగుంటుందండి. అట్లా నూనెలో వడియాలు ఎంచుకొని కూడా పప్పుచారులో నంచుకోవచ్చు అండి. టమాటా వేసి కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది.